అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి ఆగస్టు 7న ప్రభుత్వం తరఫున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేయడం పట్ల అగ్నికుల క్షత్రియ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పెద్దబొడ్డు వెంకటరాయపాలెంలో పొన్నమండ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ స్వామి వర్మ జన్మస్థానం కోరంగిలో జరిగిన విలేకరుల సమావేశంలో తాళ్లరేవు మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ముని మనవరాలు పొన్నమండ రామలక్ష్మి మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ జాతిపిత జయంతిని ప్రభుత్వం తరఫున నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా సంతోషం అండి. మా అగ్నికుల క్షత్రియులకి గవర్నమెంట్ తరఫు నుంచి పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ గారి జయంతి అయిన ఆగస్టు 7వ తారీఖుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. చాలా ఆనందం అండి. అయితే ఆ 7వ తారీఖు ఆగస్టు 7వ తారీఖు ఆయన జన్మస్థలమైన కోరంగంలోని ఈ కార్యక్రమాన్ని జరిపించాలని చెప్పి మేము ఈ విషయం కూడా గవర్నమెంట్ వారు మేము తెలియజేయడం జరుగుతుంది. అలాగే మాకు ఈ ఎంఎస్ఎన్ భవనం ఇచ్చిన ఎమ్మెల్యే బుచ్చిబాబు గారిని వచ్చే వర్ధంతికి జయంతి రోజుని ఆయనకి సన్మాన సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకి బాగా కృషి చేసిన చిలకలపూడి పాపారావు గారికి మా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్తే.